Hi everyone. Welcome to our channel. Welcome to Prerana. Build your own skill by yourself. Okay. ఈ ప్రోగ్రామ్ మీకు స్పాన్సర్ చేస్తున్నటువంటి పర్సన్స్ పుమా ERDC సొల్యూషన్స్, సద్భవ్ ఈవెంట్స్, గైరోదేవ్ అండ్ ఆదిత్య అమర్ అసోసియేట్స్, బెల్ అండ్ బెనెట్ హై స్కూల్, స్కై రేస్, ట్రైబల్ పిక్స్, వివేకానంద లారీ ఇన్స్టిట్యూషన్స్, యంగ్ బ్రెయిన్స్ మరియు విజయవాడ స్కై వాచర్స్. ఓకే. ఇవాళ మనం కంప్లీట్గా ప్రేరణ సీజన్ 3లో పిక్టోబ్లాక్స్ అంటే ఏంటి అండ్ అదేవిధంగా దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాం, ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ఏ విధంగా మనకు ఆ సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది, ఏ రకాల ఆబ్జెక్టివ్స్ మనం ఆ సాఫ్ట్వేర్ ద్వారా చూడొచ్చు, ఓకే, ఎలా ఈజీగా మనం బిల్డప్ అనేది చేసుకోవచ్చు కోడ్ అనేది ఇవాళ మనం ప్రోగ్రాంలో నేర్చుకోబోతున్నాం. ఓకే, దీనికి కానీ ముందుగా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా పిక్టోబ్లాక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి మీరు పిక్టోబ్లాక్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఆ లింక్ని క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది మీకు ఇక్కడ. మీరు విండోస్ యూజర్స్ కనుక అయితే ఇక్కడ మీకు ఉంది చూడండి, విండోస్ యూజర్స్ అయితే విండోస్ యూజర్స్ కంప్లీట్గా విండోస్ ఇన్స్టాల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కొత్త వర్షన్ వచ్చింది, ఆల్ఫా వర్షన్, ఇది మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది క్వార్కీ కూడా మనకు ఉపయోగపడుతుంది. క్వార్కీ కాకుండా అంటే ఇక్కడ మీకు డిఫరెంట్ వర్షన్ ఇచ్చి ఉన్నాడు. ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్షన్స్. ఇప్పుడు మీకు విండోస్ వద్దు, మ్యాక్ ఓఎస్ ఉంది. మ్యాక్ ఓఎస్ అంటే మ్యాక్ ఓఎస్ మీద క్లిక్ చేసుకుని మ్యాక్ ఓఎస్లో ఏవైతే ఉన్నాయో అక్కడ అవి డౌన్లోడ్ చేసుకుంటాం. లినక్స్ అయితే లినక్స్, క్రోమ్బుక్ అయితే క్రోమ్బుక్, ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్, ఐఓఎస్ అయితే ఐఓఎస్. ఈ విధంగా మనకి ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంటుందో ఆ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ నౌ అని చెప్పి క్లిక్ చేసుకుని నథింగ్ టు వరీ, మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీరు క్లిక్ చేయగానే మీకు ఏంటంటే మీకు ఈ విధంగా డైలాగ్ బాక్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఇవన్నీ మీరు ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. నో థ్యాంక్స్, ఐ జస్ట్ వాంట్ టు డౌన్లోడ్ ద పిక్టోబ్లాక్స్ అనగానే మీకు ఆటోమేటిక్గా పిక్టోబ్లాక్స్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఎప్పుడైతే డౌన్లోడ్ అవుతుందో దాని మీద క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తారు మీరు. నెక్స్ట్ అని చెప్పి ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ ఆఫ్ స్టెప్ మీకు ఈ విధంగా ఉంటుంది, కంప్లీట్గా మీరు చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ ఎప్పుడైతే మనకి అది వస్తుందో ఇక్కడ నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేస్తాం, ఇలా వస్తుంది. అదంతా అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఫినిష్ అనగానే మీకు పిక్టోబ్లాక్స్ అనేది ఇన్స్టాలేషన్ అయిపోతుంది అనమాట. వెరీ ఈజీ అండ్ వెరీ యూజ్ఫుల్ సాఫ్ట్వేర్ ఫర్ ద ఎవ్రీ స్టూడెంట్. ఓకే, ఇప్పుడు మనము ఏం చేద్దామంటే కంప్లీట్గా ఇప్పుడు ఇక్కడ మనకి విండోస్ బటన్ ఉంది. దీని మీద క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ ఏం చేస్తారంటే పిక్టోబ్లాక్స్, దిస్ ఇస్ ద యాప్. దీని మీద క్లిక్ చేయగానే మీకు కంప్లీట్గా ఈ విధంగా మీకు ఒక స్క్రీన్ మీద ఓపెన్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ పర్టికులర్ పిక్టోబ్లాక్స్ విండో అనేది ఓపెన్ అవుతుందో దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ చూద్దాం మనం. ఇప్పుడు స్క్రీన్ పెద్దది చేసుకుంటున్నాను నేను ఈ విధంగా. దీంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ కేటగిరీస్ ఏంటి: బ్లాక్ కోడింగ్ సెక్షన్, పైథాన్ కోడింగ్, మెషిన్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, 3D అండ్ ఎగ్జార్ స్టూడియో, రిమైనింగ్ టూల్స్ కూడా ఇచ్చున్నారు, వీడియో ఎడిటర్, స్క్రీన్ రికార్డర్ అండ్ పెయింట్ ఆల్సో. ఇక్కడ మీరు కంప్లీట్గా జూనియర్ బ్లాక్స్, ఏజెస్ నెంబర్ 4+ కన్నా తక్కువగా ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. 7+ ఏజ్ ఉంటే బ్లాక్స్ కోడింగ్, పైథాన్ ఎడిటర్, ఇవన్నీ ఇంకా కంప్లీట్గా మీకు ముందు సెషన్స్లో ఇంకా కొంచెం బాగా డీప్గా మనం స్టడీ చేద్దాం. నౌ వీ హ్యావ్ టు షో అబౌట్ ద బ్లాక్స్. బ్లాక్స్లో ఏమున్నాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అనేది మీకు ఆటోమేటిక్గా నేను చూపిస్తాను. ఓకే, క్లిక్ ఆన్ బ్లాక్స్. దిస్ ఈస్ ద కంప్లీట్ ఇంటర్ఫేస్ ఆఫ్ ద పిక్టోబ్లాక్స్ సాఫ్ట్వేర్. ఇక్కడ మీకు కంప్లీట్గా ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా బ్లాక్ సెక్షన్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లాక్ సెక్షన్ అండ్ దిస్ ఈస్ ద వర్క్ స్పేస్. ఇక్కడ మనం ఆ పర్టికులర్ బ్లాక్స్ని డ్రాగ్ చేసుకుంటాం, మనం అంతా కూడా డ్రాగ్ చేసుకుని కనెక్ట్ చేసుకుంటాం ఈ పర్టికులర్ ప్లేస్లో. అండ్ దిస్ ఈస్ ద అవుట్పుట్ సెక్షన్. దీన్ని స్టేజ్ ఆర్ బ్యాక్ డ్రాప్ అని చెప్పని అంటాం. దీంట్లో మనం డిఫరెంట్ థింగ్స్ అనేది మనం చేయొచ్చు. యానిమేషన్స్ చేయొచ్చు, గేమ్స్ చేయొచ్చు, AML రిలేటెడ్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా కోడింగ్ తయారు చేసుకోవచ్చు, నెక్స్ట్ ఆర్డినో కోడింగ్ తయారు చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ మీరు దీని నుంచి కంప్లీట్గా నేర్చుకోవచ్చు అండి. దీంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ, లెర్న్, బోర్డ్, కనెక్ట్, ఇలా మనకి 5 డిఫరెంట్ మెనూస్ ఉంటాయి. ఓకే, అండ్ మై ప్రాజెక్ట్. ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నారో ఆ ప్రాజెక్ట్ ఇక్కడ నేమ్ పెట్టుకుని సేవ్ చేసుకోవచ్చు. సేవ్ మీద ఇక్కడ సేవ్ ఆప్షన్ ఇది. నెక్స్ట్ 2 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి, స్టేజ్ అండ్ అప్లోడ్ అని చెప్పి. ఓకే, అండ్ ఫస్ట్ ఫైల్ చూద్దాం. ఫైల్లోకి వెళ్ళి న్యూ అనగానే న్యూ
ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ న్యూ బ్లాక్స్ ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అంటే ఏదన్నా పర్టికులర్ ఫైల్ మనకు చేసి ఉంటే దాన్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ ఫ్రమ్ పీసీ, చేంజ్ డైరెక్టరీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ సేవ్ యాస్, ఏదైతే మనం చేసి ఉన్నామో దాన్ని సేవ్ యాస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా మనకి సేవ్ యాస్ చేసుకోమని చెప్పిస్తుంది. కంప్లీట్గా పర్టికులర్ ప్రాజెక్ట్ యొక్క నేమ్ రాసి సేవ్ అనగానే అది మనకు కంప్లీట్గా సేవ్ అయిపోతుంది. ఓకే, సో దెన్ తర్వాత కిందకు వచ్చేసరికి ఫైల్ షేర్ చేసుకోవచ్చు, క్యూఆర్ కోడ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఓపెన్ లింక్ ఫర్, ఇక్కడ మనం ఏదైతే చేస్తామో అది క్యూఆర్ కోడ్ కింద అది ఓపెన్ అవుతుంది. లేదంటే ఓపెన్ ఫైల్ లింక్ ఫ్రమ్ ఫైల్ షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా వుడ్ యూ లైక్ టు జనరేట్ ద క్యూఆర్ కోడ్ అంటది. కంప్లీట్గా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మీరు చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకుని దాన్ని షేర్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో చాలా ఈజీగా ఉంటుంది. ఓపెన్ ఎంఎల్ ఎన్విరాన్మెంట్ ఏదన్నా ఉంటే దాన్ని ఓపెన్ చేయడానికి ఈ పర్టికులర్ బటన్ ఉపయోగిస్తుంది. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది, స్క్రీన్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఎడిట్ ఆప్షన్, రీస్టోర్, అండూ అండ్ రీడూ యాజ్ ఇట్ ఈస్ మీకు తెలిసిందే. వర్డ్ అండ్ ఎంఎస్ ఆఫీస్లో ఏవైతే వాడతారో అవన్నీ టూల్స్ ఇవి నార్మల్గా. లెర్న్, సో ట్యుటోరియల్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మీకు ఏది కావాలంటే అది మీకు ఆల్మోస్ట్ ఇక్కడ మీకు దొరుకుతాయి. ఇక్కడ చూడండి ఎస్ అని చెప్పని అడుగుతుంది, ఇక్కడ మనం అవసరం లేదు నో అని చెప్పి క్లిక్ చేసుకుని మనం వెళ్ళొచ్చండి. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్, సాలిడ్ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ దీంట్లో కొన్ని ఉన్నాయి. మీరు వీటి ద్వారా కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. కంప్లీట్గా మీరు మొత్తం నేర్చుకోవాలి. వాట్ ఏముంది ఏంటనేది క్విజెస్ తయారు చేసుకోవచ్చు, టేబుల్స్ తయారు చేయొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు దీంట్లో చూడొచ్చండి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద లెర్న్. అండ్ బోర్డ్స్కి వచ్చేసరికి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐఓటీ బోర్డ్స్ ఉంటాయి. మీకు తెలుసు ఇవైవ్ కానీ, క్వార్కీ కానీ, విస్బోర్డ్ కానీ, ఆర్డినో యూనో కానీ, మెగా కానీ, నానో కానీ, ESP32 కానీ. ఓకే, ఇలా ఇక్కడ మీకు చాలా కైండ్స్ ఆఫ్ బోర్డ్స్ అనేవి ఉంటాయి. ఈ బోర్డ్స్ అన్ని లెగో టాయ్స్ బోర్డ్స్ ఇవన్నీ కూడా మనం దీంట్లో ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కనెక్ట్ అనగానే ఏదైతే బోర్డు అనేది పెడతామో ఆ బోర్డు సెలెక్ట్ చేసుకుని కనెక్ట్ చేసుకుని ప్లగ్ అండ్ ప్లే మనము అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట కోడ్ని కూడా. ఓకే, రాబోయే సెషన్స్లో కంప్లీట్ ఆర్డినో కోడ్, బ్లాక్ కోడ్ని ఎలా తయారు చేస్తాం ఏంటనేది కూడా మనము దీంట్లో చూసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే వీ హ్యావ్ టు డూ సమ్ స్మాల్ ప్రాజెక్ట్ యానిమేషన్ చేద్దాం. అంటే ఒక టోబీని ఏ విధంగా మనం యానిమేట్ చేయొచ్చు అనేది ఇవాళ కంప్లీట్గా చూద్దాము. అప్కమింగ్ సెషన్స్లో కంప్లీట్గా మీకు ఒక పర్టికులర్ గేమ్ అండ్ అదేవిధంగా ఏదైతే ఆర్డినో కోడ్ ఉంటుందో ఆ కోడ్ మీరు మీ అంతటి మీరు ఓన్గా ఎలా చేయొచ్చు ఏంటి అనేది మీరు కంప్లీట్గా చూద్దరు కానీ. ఓకే, సో నౌ వీ గో టు ద కోడింగ్ సెక్షన్. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఇది వర్క్ స్పేస్ అండ్ ఇది వచ్చేసరికి దీన్ని స్ప్రైట్ అని చెప్పని అంటాం. ఈ స్ప్రైట్ యొక్క నేమ్స్ ఇక్కడ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద పర్టికులర్ స్ప్రైట్, ఎక్కడ ఉంది ఏంటనేది దాని యొక్క పొజిషన్ ఇది. సో ఇక్కడ మనం చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పొజిషన్స్ కూడా చేంజ్ అయిపోతాయండి. సో అకార్డింగ్ టు దిస్ చూడండి, ఇక్కడ ఏదైతే మనం చేంజ్ చేస్తామో ఆటోమేటిక్గా పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే, సో లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ అండ్ మీకు ఇక్కడ ఇది అవసరం లేదు, ఇంకో స్ప్రైట్ కావాలన్నా కూడా మీరు ఇక్కడ ఇంకో స్ప్రైట్ అనే దాన్ని మీరు చూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఈ విధంగా మేనేజ్ చేయొచ్చు. లేదంటే కొత్త స్ప్రైట్ కావాలంటే మీరు అప్లోడ్ చేసుకుని శాంపుల్ని మీరు ఇది కూడా చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు ఏంటి అనేది మీరు ఇది కూడా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ డ్రాప్, దీని మీద క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్ డ్రాప్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ బ్లూ స్కై 1, బ్లూ స్కై 2 ఇలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో వీటిల్లో మీకు ఏది కావాలంటే అది మీరు బ్యాక్ డ్రాప్ కింద చూజ్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ పార్టీ తీసుకోవచ్చు నడుస్తున్నట్టుగా, దాంట్లో స్కూల్ రోడ్డు మీద నడుస్తున్నట్టుగా మీకు ఎట్లా కావాలంటే అట్లా. బ్యాక్ డ్రాప్ అనేది మీకు ఎలా కావాలంటే అలాగా మీ యొక్క కన్వీనియంట్ అండ్ వే బేస్ చేసుకుని, ఎప్పుడు కూడా రోడ్డుకి అవతల పక్కన నడవాలి కాబట్టి మీ కన్వీనియంట్ వేని బేస్ చేసుకుని మీరు బ్యాక్ డ్రాప్ని క్రియేట్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా. ఓకే, సో దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. సో ఇప్పుడు బ్యాక్ డ్రాప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం మీకు పెద్దగా కనిపించాలంటే ఈ యొక్క కార్నర్లో మనకి ఫుల్ స్క్రీన్ కంట్రోల్ అని చెప్పి మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, 4 arrows. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఫుల్ స్క్రీన్ మీకు కనిపిస్తుంది, అది ఎలాగా మీరు అలైన్మెంట్ చేసుకున్నారు ఏంటి అనేది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ స్ప్రైట్ని మూవ్ ఆన్ చేద్దాం, చిన్న యానిమేషన్ క్రియేట్ చేద్దాం, సింపుల్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనకి మోషన్ బ్లాక్స్, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లుక్స్ బ్లాక్స్, సౌండ్, ఈవెంట్స్, కంట్రోల్, సెన్సింగ్, ఆపరేటర్స్ అండ్ వేరియబుల్స్, మై బ్లాక్ సెక్షన్. ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్లాక్స్ అనేవి ఉంటాయి.
సో ఇక్కడ మనం మోషన్ వచ్చేసరికి మూమెంట్ అనమాట, అంటే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ మూవ్ అవ్వడానికి మనం ఈ పర్టికులర్ మోషన్ బ్లాక్స్ని యూజ్ చేస్తాం. సో మూవ్ 10 స్టెప్స్ అని చెప్పిన అనగానే ఇది కరెక్ట్గా 10 స్టెప్స్ అనేది మూవ్ అవుతుంది. మీరు ఇక్కడ కంప్లీట్గా చూడొచ్చు, గమనించవచ్చు స్క్రీన్లో. అండ్ అదేవిధంగా ఇక్కడ కంట్రోల్లోకి వెళ్ళి ఫర్ ఎవర్ తీసుకుంటున్నా, ఫర్ ఎవర్లో మూవ్ అనే ఆప్షన్ పెట్టా. సో కంప్లీట్గా ఫర్ ఎవర్ మూవ్ అయిపోతూ ఉంటుంది అది. ఓకే, ఇక్కడ మనకి దాని యొక్క మూమెంట్ స్లోగా చూడటానికి 2 స్టెప్స్ అని చెప్పి పెట్టాను. ఓకే, అండ్ ఇంకేం చేయొచ్చు అంటే మనం మోషన్లోకి వెళ్ళి ఇక్కడ గో టు ఎక్స్ అండ్ వై. సో ఈ గో టు ఎక్స్ అండ్ వై అనేది కంప్లీట్గా మనము పెట్టాలండి అది స్టార్టింగ్లో. అండ్ ఇనీషియల్గా ఈవెంట్స్ వెన్ ఫ్లాగ్ ఈజ్ క్లిక్డ్. సో ఫ్లాగ్ మీద క్లిక్ చేస్తే అది మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, స్టాప్ మీద క్లిక్ చేస్తే స్టాప్ అయిపోద్ది అలాగా. ఓకే, ఇట్లా ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం మోషన్ బ్లాక్స్లోకి వెళ్ళి, సో అది వెళ్తున్నటువంటి ఆబ్జెక్ట్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వాలి కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ ఇఫ్ ఎడ్జ్ ఆన్ బౌన్స్, జస్ట్ క్లిక్ ఆన్ ఫ్లాగ్. ఓకే, ఒకసారి చూడండి, అది ఎడ్జ్ ఆన్ బౌన్స్ అవుతుంది. అవగానే ఆటోమేటిక్గా అది వెనక్కి నుంచి ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. ఓకే, సో అందుకని ఈ పర్టికులర్ బ్లాక్ని నేను యూజ్ చేశాను. మీరు కంప్లీట్గా ఆ బ్లాక్ని కూడా చూడొచ్చు. ఇది కొంచెం చూడండి, నేను ఇది పెద్దది చేస్తున్నా మీకోసం. సో ఫస్ట్ ఇనీషియల్గా వెన్ ఫ్లాగ్ క్లిక్డ్ అండ్ గో టు ఎక్స్ వై, ఆఫ్టర్ దట్ మూవ్ బ్లాక్ ఫర్ ఎవర్లో ఇఫ్ ఆన్ ఎడ్జ్ ఆన్ బౌన్స్. సో ఇది తీసుకుంటాం. సో ద స్టాప్ ఇట్. సో దిస్ ఇస్ ద కోడ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మీకు అది అప్ సైడ్ డౌన్ వస్తుంది కాబట్టి సెట్ రొటేషన్ స్టైల్ లెఫ్ట్ టు రైట్ అని చెప్పి మనం ఇంకొక ఆప్షన్ తీసుకుంటాం. సో ఇప్పుడైతే క్లిక్ చేస్తామో దెన్ ఇట్ విల్ మూవ్ లైక్ దిస్, ఈ విధంగా. సో ఇందాక మనకి అప్ సైడ్ డౌన్ వచ్చింది అండ్ ఇప్పుడు కంప్లీట్గా లెఫ్ట్ టు రైట్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే దీని యొక్క స్పీడ్ని తగ్గిస్తానికి మనం కంట్రోల్లో టైంని యూజ్ చేస్తాం. టైం 1 సెకండ్ ఉంది, 1 సెకండ్ తీసుకుని జస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఎప్పుడైతే 1 సెకండ్ తీసుకున్నామో టోబీ విల్ మూవ్ స్లోలీ. ఓకే, ఇది 1 సెకండ్ కాకుండా 0.2 సెకండ్స్ తీసుకుంటే ఇట్ విల్ మూవ్ సమ్ ఫాస్ట్. ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్గా. ఓకే, సో ఈ విధంగా మనం ఏంటంటే ఒక టోబీని మూవ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద వన్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అండ్ ఇది కంప్లీట్గా మనకి యానిమేషన్ చేయాలి కాబట్టి, సో యానిమేషన్ చేయడం అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ఆర్ స్ప్రైట్ అది మనకి ఏంటంటే మూమెంట్స్ చూపించాలి. జస్ట్ అది వెళ్తుంది స్కేట్ బోర్డ్ మీద పరిగెడుతున్నట్టు ఉంది కాకుండా మనకి ఏంటంటే అక్కడ దానికి ఏవైతే లెగ్స్ అండ్ హ్యాండ్స్ అయితే ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో అవి వాటికి కదలికలు కనుక మనం క్రియేట్ చేయగలిగితే మూమెంట్స్, అది మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో అది మీకు చూడటానికి కూడా చాలా బాగుంటుంది కంప్లీట్గా. సో ఇప్పుడు వెన్ ఫ్లాగ్ ఈజ్ క్లిక్డ్ అనేది తీసుకున్నాను. అండ్ అగైన్ ఐ ఆమ్ గోయింగ్ టు ద కంట్రోల్ టేక్ ఫర్ ఎవర్ లూప్, గో టు ద లుక్స్ సెక్షన్. సో ఇక్కడ మనకి ఏంటంటే కాస్ట్యూమ్ స్టైల్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. ఈ కాస్ట్యూమ్ స్టైల్స్ దాంతోపాటుగా వెయిట్ బ్లాక్. సో ఈ రెండింటిని నేను తీసుకున్నానండి. తీసుకుని ఈ రెండింటిని నేను అటాచ్ చేశాను. ఓకే, సో అటాచ్ చేసిన తర్వాత దీన్ని డూప్లికేట్ చేసి రెండింటిని అగైన్ మళ్ళీ నేను కింద ప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే టోబీలో 2 వాకింగ్ స్టైల్స్ మనం యాడ్ చేయాలని అనుకుంటున్నప్పుడు దానికి వాకింగ్ 1 అండ్ వాకింగ్ 2. సో ఇలా మనం 2 వాకింగ్ స్టైల్స్ని దానికి యాడ్ చేస్తాం. ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఇప్పుడు నౌ ద కంప్లీట్ ప్రోగ్రామ్ ఈజ్ రెడీ టు ఆపరేట్ అవర్ పర్టికులర్ స్ప్రైట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను కొంచెం స్క్రీన్ పెద్దది చేస్తున్నాను అందరికీ విజిబుల్గా అయ్యేటట్టుగా. సో ఇప్పుడు టోబీకి మనం ప్రోగ్రామ్ రాసాం. ఫ్లాగ్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి టోబీ విల్ మూవ్ లైక్ దిస్. సో లెఫ్ట్ టు రైట్ వస్తుంది అండ్ అదేవిధంగా హ్యాండ్స్ అండ్ లెగ్స్ని మూవ్ చేసుకుంటా అది వెళ్తాం, మీరు కంప్లీట్ గమనించవచ్చు. సో వెరీ వెరీ ఈజీ ప్రోగ్రామ్. మీకు ఏంటంటే చేసేటప్పుడు కంప్లీట్గా బ్లాక్స్ మనం ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తున్నాము అండ్ ఆ ఎక్స్వై డైరెక్షన్స్ అవి ఏ విధంగా పెడుతున్నాం అనేది కంప్లీట్గా చూసుకోవాలి. ఇక్కడ స్టాప్ మీద క్లిక్ చేయగానే ఇట్ విల్ స్టాప్. ఓకే, సో స్క్రీన్ చిన్నది చేస్తున్నా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ది పర్టికులర్ స్ప్రైట్ మూవింగ్ ఇన్ ద బ్యాక్ డ్రాప్. ఓకే, కంప్లీట్గా ఏదైతే బ్యాక్ డ్రాప్ ఉందో ఒక బ్యాక్ డ్రాప్ తీసుకుని మనం ఒక పర్టికులర్ స్ప్రైట్ని మూవ్ చేస్తున్నాం అండి. ఓకే, సో ఈ పర్టికులర్ బ్యాక్ డ్రాప్ మనం కావాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే బ్యాక్ డ్రాప్ ఉందో ఎడిషనల్గా ఇక్కడ బ్యాక్ డ్రాప్స్ అని చెప్పి ఇచ్చాం కదా, 1, 2 అని చెప్పి ఇచ్చాము. ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు చూస్ అనదర్ బ్యాక్ డ్రాప్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అప్లోడ్ బ్యాక్ డ్రాప్ బటన్, అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీకు
ఇక్కడ ఆల్రెడీ ఉంది. నార్మల్గా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బ్యాక్ డ్రాప్ని మనము దీంట్లోంచి తీసుకోవచ్చు, లేదంటే మనం పెయింట్ చేసుకోవచ్చు, సర్ప్రైజ్, ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం దీంట్లోంచి తీసుకోవచ్చండి. సో ఇక్కడ ఆర్కిటిక్ అంటే ఆటోమేటిక్గా బ్యాక్ డ్రాప్ మారిపోతుంది. సో అలా కాకుండా ఈ పర్టికులర్ టోబీని మళ్ళా తీసుకున్నప్పుడు దాని యొక్క బ్యాక్ డ్రాప్ మళ్ళీ వేరుంటుంది. సో ఇక్కడ ఇలా ఉంది కదా, ఇఫ్ యూ వాంట్ టు డూప్లికేట్ ఇట్ జస్ట్ క్లిక్ ఆన్ డూప్లికేట్, ఇట్ విల్ బి చేంజ్ లైక్ దిస్. సో ఇక్కడ కూడా బ్యాక్ డ్రాప్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే బ్యాక్ డ్రాప్ అనేది చేంజ్ అవ్వదు. ఏదైతే స్ప్రైట్ అనేది మనం స్ప్రైట్ని కావాలంటే మనం డూప్లికేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసినప్పుడు 2 స్ప్రైట్స్ వస్తాయి, ఒక స్ప్రైట్ కాకుండా 2 స్ప్రైట్స్ వస్తాయి. రెండింటికి ప్రోగ్రామ్ రాస్తే 2 కూడా మూవ్ అవుతాయి. సో ఇలా మీరు చూడవచ్చు కంప్లీట్. ఇక్కడ ఏదైతే ఫ్లాగ్ మీద క్లిక్ చేస్తున్నామో రెండింటి యొక్క మూమెంట్ మీకు కనిపించేది ఒకదాని మూమెంటే కనిపిస్తుంది, రెండింటి మూమెంట్స్ కనిపించవు. ఎందుకంటే 2 ఒక దగ్గరే ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు 2 ఒక దగ్గర లేకుండా 2 సపరేట్గా ఉండాలంటే మీరు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు మోడిఫై దిస్ టు హియర్. ఓకే, దాని యొక్క ఎక్స్ అండ్ వై యాక్సిస్ డైరెక్షన్స్ని చేంజ్ చేసుకోవాలి. టోబీ ఓకే, ఇది తీసేస్తాం. టోబీ 2ని మనము ఈ విధంగా దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇది చూడండి ఒకసారి, జస్ట్ ఫ్లాగ్ మీద క్లిక్ చేయగానే దీస్ 2 ఆర్ మూవింగ్ రైట్. సో మీకు ఎన్ని కావాలంటే అన్నిటిని మీరు ఆ విధంగా మూమెంట్ అనేది వచ్చేలాగా చూసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద పిక్టోబ్లాక్స్ స్మాల్ యానిమేషన్ టుడే. సో అప్కమింగ్ సెషన్స్లో కంప్లీట్గా మనము ఒక గేమ్ అండ్ అదేవిధంగా ఒక క్విజ్ లాంటిది కానీ లేదంటే ఏదన్నా కంప్లీట్గా కొత్తగా రిలేటెడ్గా ఉన్నటువంటి థింగ్స్ అనేవి మనం కంప్లీట్గా నేర్చుకుందాం పిక్టోబ్లాక్స్ ద్వారా. అండ్ అదేవిధంగా మనకి ఏంటంటే ఆర్డినో కోడ్ కూడా ఉంటుంది, దీంట్లో నేర్చుకోవచ్చు. సో అప్కమింగ్ సెషన్స్లో మీరు అవి కూడా చూస్తారనమాట. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.